సో ఇందాక నేను పెట్టిన దానికి ఇప్పుడు పెట్టేదానికి చాలా వ్యత్యాసం ఏమి లేదు. సో ఎందుకు వ్యత్యాసం లేదన్నానో నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏదైతే కేసు ఉందో మండే హీరింగ్కి ఇనీషియల్గా రాలేదు కదా ఇందాక. సో అప్పుడు అప్డేట్ చేయలేదు దాన్ని. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఈ కాజ్ లిస్ట్ అనేది అప్డేట్ చేశారు. అయితే ఇక్కడ వ్యత్యాసం లేదు అన్నాను కదా, ఎందుకో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే వీళ్ళు అప్డేట్ చేశారు. మండే హీరింగ్కి రూల్స్ ప్రకారం మామూలుగా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ చేయడం జరిగింది. అదే కోర్ట్ హాల్ నెంబర్ 11లోనే. ఇక కేసు నెంబర్ వచ్చేసరికి మనం ఏమనుకున్నాం, మార్నింగ్ 69లో నుంచి 67 నుంచి 59లోకి వచ్చింది, 59 నుంచి 57కి వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు 59 పోయే, 67 పోయే, 104 104 నెంబర్కి పోయింది. సో ఇప్పుడు 59లోది 67లోది హీరింగ్కి రాలేదు. మరి సోమవారం కనుక మనం ఇందాక అనుకున్నట్టు బాగా ముదిరిపోయిన కేసులు ఏమన్నా ఉంటే మాత్రం అది హీరింగ్కి వస్తుందని నమ్మకం అయితే నాకు లేదు. సింపుల్గా అయిపోయి కనుక ఉన్నాయి అనుకోండి, ఏదన్నా 104 అయినా ఖచ్చితంగా ఆ రోజుకి హీరింగ్కి అయితే వస్తుంది. మొత్తానికి అయితే లిస్టింగ్ ఇప్పుడు చేశారు, ఓకేనా. సేమ్ హాల్ నెంబరు, కానీ కేసు వచ్చేసరికి నెంబర్ అందుట్లో అప్డేట్ చేసింది డబల్కి డబల్ అనమాట, ఓకేనా. 104 కోర్ట్ హాల్ నెంబర్ 11. సో ఇక సోమవారం సాయంత్రం మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి కూడా ఏమవుతుందో. సో ఇదండి నేను చేసిన దాంట్లో తప్పేం లేదు. అది వెబ్సైట్ ఇందాక అప్డేట్ చేయలేదు వాళ్ళు. సో ఒక్కసారి అప్డేటు చేశారంటే ఇక అప్డేటు చేయరు కదా. సో అయితే నిదానంగా చేసినట్టున్నారు. అసలు అయితే అన్నీ ఒకేసారి కలుపుతారు, ఆలోచించుకొని చేస్తున్నట్టున్నారు. ఇదండి ఓవరాల్గా.